ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగును గాక. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది అని యెషయా 60వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చిన సమయంలో దీని అర్థం కూడా నాకు తెలియదు. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకొని స్వతంత్రించుకోవాలని ప్రార్థన మాత్రం చేసేదాన్ని. ఒకరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండగా మలాకి 4:2లో ఒక వచనం కనిపించింది నాకు. ఏమనంటే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని అక్కడ కనిపించింది. అంటే సాక్షాత్తు యేసుని యొక్క వెలుగు, యేసుని యొక్క మహిమ అంధకారాన్ని పటాపంచలు చేసి దేవుని యొక్క వెలుగు అన్న విషయం నాకు అర్థమైంది. పాపం వల్ల కలిగిన అంధత్వాన్ని ఈ వెలుగు పటాపంచలు చేస్తుందని నాకు అర్థమైంది. అయితే ఇదే వెలుగు నా మీద ప్రకాశించింది అన్న విషయం కూడా నాకు అర్థం అవటం జరిగింది. ఎవరైతే ఆయనను వెంబడించి ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు అన్న విషయం కూడా నాకు అర్థమైంది. ఆయన నీతి న్యాయములు సూర్యగోళము కంటే తేజోవంతమైనవంట. ఆ వెలుగు నీ మీద ప్రకాశించడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే నువ్వు వెలుగులోకి వస్తావో చీకట్లో పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ఎవరైతే చీకట్లో పోగొట్టుకున్న విషయాలన్నీ ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. వెలుగులోకి వచ్చిన వాడు ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో నిద్రపోడు. వాడు ఎప్పుడూ నీతిమంతుడిగా తేజరిల్లుతూనే ఉంటాడు అని ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.